హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కరణ్. ధ్యానం ఈ ఒత్తిడి జీవితంలో చికాకు విసుగు పుడతాయి. ఉరుకులు పరుగుల జీవితం, ఇదేమి జీవితం రా బాబు అని అనిపిస్తుంది. మానసిక ప్రశాంతత లేదు, ఎప్పుడూ ఏదో ఒక సమస్య. మన మనసుతో మనం మాట్లాడుకొని ఎన్ని రోజులు అయిందో ఒక్కసారిని ఆలోచించామా? ధ్యానం కదలకుండా కూర్చొని చేయడం కాదు, మన గురించి మనం ఆలోచించుకోవాలి. నేను, నా శరీరము, నా మనస్సు, నా ఆత్మ, ఇవన్నీ ఒక్కసారి ఆలోచిస్తే ఏమనిపిస్తుంది? నెమ్మదిగా నీవు ధ్యానంలోకి వెళ్తావు. గాఢమైన నిద్రావస్థలోకి వెళ్ళి అప్పుడు మనమేంటి అని ఆలోచన వస్తుంది. ఒక్కసారి మనం ఆలోచిస్తే ఒకదానికొకటి అనుసంధానమై కోరికలు బలంగా పుడతాయి. ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏదో ఒక ఆలోచన వస్తుంది. ఆ ఆలోచనలన్నీ పక్కకు పెట్టి ఒకే మనసు మీద ధ్యానం చేయాలి. ధ్యానంలో ఉన్నప్పుడు భగవంతునిపై దృష్టి పెట్టాలి. దేని మీద అయితే మనసు పెడుతుందో అదే నీ మనసులో ఆలోచన వస్తుంది. నెమ్మదిగా 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 నీకు ధ్యానం అలవాటు అవుతుంది. ధ్యానం ప్రశాంతతనిస్తుంది. నీ మనసు హాయిగా నెమ్మదిగా అలా తీసుకెళ్తుంది. థ్యాంక్ యూ. నేను మీ కరణ్.